నకిలీ మద్యం కేసులో ఏపీ శాఖ సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ సభ్యులుగా రాహుల్ దేవ్ వర్మ, మల్లికా కార్గ్ని ఇక ప్రభుత్వం నియమించింది. వైసీపీ పాలనలో తమ సొంత బ్రాండ్లు తెచ్చారని, వాళ్ళ సొంత బ్రాండ్ మద్యాన్ని దుకాణాల్లో అమ్మారని మండిపడ్డారు. దుకాణాల్లో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు లేకుండా చేశారని, డిస్టిలరీలను బలవంతంగా నియంత్రణలోకి తీసుకువచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. ఈ రోజటి నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నా. ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, ఈ యాప్ని మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం. దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను, అదే మాదిరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను, వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పని